హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఓ మై గాడ్, ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. నేను ఒక వీడియో చూసాను. మీకు హైదరాబాద్ బెంగళూరు వేడిగా అనిపిస్తుందా? దెన్ ఒక్కసారి మీరు వైజాగ్ చెన్నై వెళ్ళి రండి. హైదరాబాద్ బెంగళూరు మీకు స్వర్గంలా అనిపిస్తుంది, ఏసీ పెట్టినట్టు అనిపిస్తుంది అనేసి. దట్ సో ట్రూ అన్నమాట. వైజాగ్ అయితే కుంపట్లాగా వేడిగా ఉంటుంది అండ్ చెన్నై ఇస్ నెక్స్ట్ లెవెల్ వేడి. సో Hyderabad people and Bangalore people, be grateful. We have still good climate అని అనిపించింది అనమాట. సో ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చా అండ్ ఈరోజు హరీష వస్తానన్నది. సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఎ గుడ్ లంచ్ ఫర్ హర్. అండ్ ఈరోజు అయితే మాత్రం అన్ని బోల్డ్ అని వంటలు చేయాలనుకుంటున్నా. మ్యాంగోస్ కూడా మా ఆయన తెచ్చారు. సో యమ్ మ్యాంగోస్ మేక్స్ ఎవ్రీథింగ్ యమ్ అనమాట. అండ్ మ్యాంగో సీజన్ లో నాకు అన్నిటికన్నా నచ్చేది ఏంటంటే, పిల్లలు ఎప్పుడైనా ఏంటైనా కావాలి అంటే లైక్ ఫుల్ హంగ్రీ కాదు, అలా అని కడుపు నిండుగా ఉండదు, మిడ్ హంగ్రీలు ఉంటాయి చూడండి. ఆ టైంకి వాళ్ళు వచ్చి నాకు బిజారు చేయాలన్నమాట, మమ్మీ ఏదైనా తెయ్యు అనేసి. ఎవరి దాలో ఒక మ్యాంగో తీసుకుని ఆ మమ్మని తినేస్తారు. అండ్ మ్యాంగో సీజన్ లో పిల్లలకి ఎవరికి కాన్స్టిపేషన్ లాంటివి ఏవి ఉండవు మ్యాంగోస్ తో అనమాట. సో అది అండ్ ఈరోజు ఇంట్రో. అండ్ దాని తర్వాత చలో లెట్స్ గో టు కిచెన్ అండ్ మేక్ సమ్ గుడ్ లంచ్. చలో. ఫస్ట్ మా మేడం గారు 1 గంట ఆ టైంకి వచ్చేస్తాను అక్క చేసే అన్నారు. తర్వాత మా మేడం గారు వచ్చినప్పటికి 3-4 అయిందనమాట. అది అలా నడిచింది. లాస్ట్ 3 days నుంచి హరీష్ ఇక్కడే ఉంది. అండ్ హరీష ఉంటే నేను బ్లాగ్లో ఇవి అవి అన్నీ మర్చిపోతాను అనమాట. అండ్ పిల్లలు ఒక్కల్ని పిల్లల్ని చూసుకోవడానికి ఒక ఊరంతా కావాలంటారు. అలాంటిది ఇప్పుడు మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. సో ఎంత ఎనర్జీ ఉండాలో మీరే ఆలోచించండి. ఒకళ్ళు హాల్లో పాడు చేసేస్తే ఒకళ్ళు రూమ్ పాడు చేసేస్తున్నారు. ఇలా నాన్ స్టాప్గా మా ఇంట్లోని ఫుల్ సమ్మర్ హాలిడేస్ వైబ్ అనేది ఏదైతే ఉంటుందో అది నడుస్తుంది అనమాట. లైక్ ఇట్స్ ఫన్ అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ అండ్ ఇట్స్ మెమరీస్ క్రియేటింగ్ అనమాట, అంతే, ఇంకేం లేదు. ఇది వచ్చేసి ఇది ఆవాల మసాలా అనమాట. ఇదేంటంటే ఒక ఉల్లిపాయ, ఆవాలు, 2 మిరపకాయలు యాడ్ చేస్తాము. యాడ్ చేసి గ్రైండ్ చేస్తాం. ఒక టమాటో కూడా యాడ్ చేసి గ్రైండ్ చేస్తాం. దాంట్లోని ఈ బీరకాయ ఉందన్నమాట, మా ఇంట్లో ఒక బీరకాయ. ఆ బీరకాయ ఒక్క బీరకాయ ఉంది. దాన్ని ఇలాగా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఈ మసాలాని బీరకాయకి బాగా పట్టించేస్తాం. ఒక 1/2 గంట సేపు అలా ఉంచేస్తాం. దీంట్లోని కొద్దిగా బియ్యం పిండి, కొంచెం శనగపిండి యాడ్ చేసి మనము పెనం మీద వేపేస్తామన్నమాట. ఇట్స్ సో సింపుల్ బట్ ఇట్స్ సో యమీ. అండ్ బీరకాయలోనే ఎక్కువ % వాటరే ఉంటుంది కాబట్టి దాన్ని వేరేగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. పెనం మీద వేసినప్పుడే కూడా అయిపోతుంది అనమాట. అండ్ ఒకవేళ బీరకాయ కుక్ అవ్వదు అని మీకు అనిపిస్తే కొంచెం హాట్ వాటర్లోని బ్లాంచ్ చేస్తారు కదా అన్ని, అలా బ్లాంచ్ కూడా చేసుకోవచ్చు, అప్పుడు కూడా బాగుంటుంది. సో అది ఇలా మిక్స్ చేసి పెనం మీద వేసేస్తున్నాను. ఆహా ఎంత బాగుంటుంది, యమ్. ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 3 to 4 days అయిపోయిందండి. అండ్ ఏం చేశారు మీరు? అండ్ 2 సినిమాలు మనకి ఓటీటీలో వచ్చాయి. అవేంటి అంటే, ఒకటి వచ్చేసి డీజే టిల్లు 2 స్క్వేర్ అదనమాట, అది వచ్చింది నెట్ఫ్లిక్స్లో. ఇంకొక సినిమా ఏదైతే ఉందో మన ఫ్యామిలీ స్టార్, అది వచ్చేసి అదే విజయ్ దేవరకొండది, అది వచ్చింది అమెజాన్ ప్రైమ్లోని. 2 సినిమాలు మేము చూస్తాము. ఢిల్లీతో మేము థియేటర్లో చూసాము. ది ఫ్యామిలీ స్టార్ ఆ సినిమాలు ఏవి ఊరికినే ఫ్లాప్ అవ్వవన్నమాట, వర్త్ ఫ్లాపింగ్ అనమాట. అంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు మస్త్ ఇరిటేషన్ వచ్చింది. లైక్ వాళ్ళు ఒక 4 లైన్లు రాసుకున్నారు అనమాట, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే ఇలా బిహేవ్ చేస్తారు అని చెప్పి. ఎవరు అలా బిహేవ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ మిడిల్ క్లాస్ ఈజ్ లైక్ ఒక దోశకి వాడు 3 చొక్కలతో దోశ వేస్తాం అనుకునే రకం. ఆ చూపించిన ఇల్లు విత్ పెయింట్ హౌస్ విత్ ఫ్రంట్ గార్డెన్, వాళ్ళు ఎవరు మిడిల్ క్లాస్ కాదే, వాళ్ళు ఎవరికి ఎంత పెద్ద ఇల్లు ఉండదే అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. లైక్ ఒక సీన్లోనేమో వాళ్ళు రిచ్ అయిపోతారు, ఒక సీన్లోనేమో మిడిల్ క్లాస్ అయిపోతారు. అదొక వియర్డ్గా అనిపించింది. లైక్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు కూడా అనిపించింది, యాక్టింగ్ లాగా అనిపించలేదు, ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది అనమాట. లైక్ చాలా చోట్ల లైక్ అమెరికా వెళ్ళి అక్కడ పెద్ద కంపెనీలోని సాఫ్ట్వేర్ కంపెనీలోని కింద పడుకోపోవడం, అదేది అక్కడ సూర్య నమస్కారాలు ఆఫీస్లో చేయడం, ఇక్కడ కూడా మనం ఆఫీస్లో సూర్య నమస్కారాలు చేయం కదా. సో వియర్డ్ థింగ్స్, ఇలాంటివన్నిటిని ఇంకా మనం ఇష్టం పడమన్నమాట నాకు అనిపించింది. అందుకే ఫ్లాప్ అయింది అనేసి. అండ్ కొంచెం పిల్లల చేత కూడా హెల్ప్ చేయించమని అడగాలన్నమాట.
నేను పిల్లలకి సాహిల్‌కి, కుషాల్‌కి కొంచెం చాపింగ్ వరకు చేయమని అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు. అన్ని టైంలో వాళ్ళు హాయ్ అని చెప్పరు. వద్దు మమ్మీ నువ్వు చేసేయి మమ్మీ అలాగే అంటారు. బట్ అప్పుడప్పుడు మాత్రం వాళ్ళ మూడ్ బాగున్నప్పుడు చేస్తారనమాట. వాళ్ళకి చేయించుకోవాలనుకున్నప్పుడు నేను ఫస్ట్ ఏదైనా జ్యూస్ అలాంటిది ఏదైనా చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తాగిన తర్వాత నేను ఈ పనులు చెప్తాను చిన్న చిన్న పనులు. సో, పిల్లలకి చిన్న చిన్న పనులు చేసుకోవడం రావాలి గ్యారంటీగా. అప్పుడే ఫ్యూచర్‌లో వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అట్‌లీస్ట్ ఫోన్ కాల్‌లో మనం ఇలా ఇలా చెయ్యాలి అని చెప్పినప్పుడు వాళ్ళకొక ఐడియా వస్తదనమాట గ్యారంటీగా. అమ్మాయిల కన్నా అబ్బాయిలకే ఎక్కువ నేర్పించాల్సొస్తది. ఇది నా ఓన్ థాట్. ఎందుకంటే అమ్మాయిలకి ఇన్‌బిల్ట్‌లో మన కోర్ మెమరీలోని మనకి అన్ని తరాల నుంచి చేస్తున్నామా, మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ మన బ్రెయిన్‌లోని రిజిస్టర్ అయిపోయి ఉంటది. వంట అమ్మాయిలేమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలా వాళ్ళకి తెలియకుండానే ఒక ఏజ్ తర్వాత అవి యాక్టివేట్ అయిపోతాయనమాట. ఆ సిస్టమ్ అన్నది యాక్టివేట్ అయిపోయి అలాగే టక్ 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 మన వంట వచ్చేస్తది. ఎలా అయితే మనం పుట్టిన వెంటనే ఫస్ట్ బంగరాలి, తర్వాత నడవాలి, తర్వాత ఇవన్నీ ఎలా అయితే మనకి మైల్ స్టోన్స్ ఉంటాయో, అలాగే ఒక ఏజ్ తర్వాత వంట కూడా ఒక మైల్ స్టోన్ లాగా అమ్మాయిలకి వచ్చేస్తదేమో అన్న నాకు ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే అందరూ అస్సలు టచ్ కూడా చేయలేని వాళ్ళు కూడా మస్తు మస్తు వంటలు చేసేస్తూ ఉంటారు. సో, ఇన్‌బిల్ట్ వస్తది. కానీ అబ్బాయిలకి అలా కాదు. దే హావ్ టు లెర్న్ దట్ స్కిల్ అనమాట. కాబట్టి మొత్తం అన్నీ దమ్ బిర్యానీ లాంటివి నేర్పించలేకపోయినా అట్‌లీస్ట్ కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మంచిగా నేర్చుకుంటారు. ఇంట్రెస్ట్ లేనోళ్ళు బేసిక్ ఒక 4, 5 రకాలు నేర్చుకుంటే బావుంటదనమాట. వాళ్ళ లైఫ్‌కి అనే ఒక చిన్న ఆశ. పెద్దగా ఏమి నేర్పించట్లేదు, నేర్చుకోవట్లేదు. ఇష్టం కూడా పడట్లేదు. లెట్స్ సీ. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ హోప్ అనమాట. ఇప్పుడొచ్చేసి నేను మష్రూమ్స్ ఏమో తందూరి లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇందులోని పెరుగు, ఉప్పు, కారం, తందూరి మసాలా, ఆమ్చూర్ పౌడర్, శనగపిండి, బియ్యం పిండి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేస్తాం. బాగా మిక్స్ చేసేస్తాము. మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనొచ్చేసి మనం కట్ చేసి ఉంచుకున్న బేబీ కార్న్, మష్రూమ్, యెల్లో క్యాప్సికమ్ దాని తర్వాత ఇంకేంటి ఆనియన్స్ వీటన్నిటిని బాగా ఇందులో మ్యారినేట్ చేసి ఉంచేస్తాం. వీటిని కూడా మీకు ఓపిక ఉంది అనుకుంటే మన ఈ పుల్లలు ఉంటాయి కదా స్టూవర్ట్స్ పుల్లలు వాటికి గుచ్చి గ్రిల్ ప్యాన్లో కూడా మనం చేసుకోవచ్చు. మీకు కూడా నాలాగే అంత ఓపిక లేదు అంతసేపు నేను కిచెన్లో ఉండలేను అనుకుంటే ఒక వెడల్పాటి పెనం పెట్టుకుని దాని మీద ఫట్ 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 అన్నీ వేసేయండి అయిపోతుంది అనమాట. నేను స్పూన్తో ఎంత చేసినా కూడా అది బాగా మిక్స్ అవ్వట్లేదు. అందుకోసం ఇంకా చెయ్య పెట్టక తప్పలేదన్నమాట. నేను బోల్డ్ అని ఉన్నాయి కదా 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్, 1 ప్యాకెట్ ఆఫ్ బేబీ కార్న్ అండ్ 1 క్యాప్సికమ్ అండ్ 2 to 3 ఆనియన్స్ యాడ్ చేశాను. వీటన్నిటికీ మన ఈ పెరుగు మిక్చర్ మంచిగా పట్టేటట్టుగా మిక్స్ చేసి ఒక్క అరగంట ఉంచుకున్నానంటే మంచిగా వెళ్తుందన్నమాట. కారం ఎక్కువ తినేవాళ్ళు మరి కొంచెం కారం వేసుకోండి. నేనేమైనా చూపించిన రెసిపీలో మీరు అసలు కారమే తినరు అని చాలామంది అంటూ ఉంటారు. నిజమే చెప్పాలంటే మేము పావు కేజీ మిర్చీలు తెచ్చుకుంటే మాకు 4 రోజులు వచ్చేస్తుందేమో అన్నంత తక్కువ కారం తింటాం అనమాట. లైక్ అన్నిట్లోని 1, 2 పచ్చిమిరపకాయలు వేస్తాను తప్ప ఇందులోనే 5, 6 పచ్చిమిరపకాయలాగా వేయను. తెలీదు అలాగే అలవాటైపోయింది. అండ్ నాకు కొంచెం భయం కూడా ఉండిపోయిందనమాట. ఎక్కువ కారం తినడం వల్ల స్టమక్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అని నా బుర్రలో చాలా ఉండిపోయింది. అందుకోసం కూడా నేను ఎక్కువ స్పైస్ తినడానికి ఇష్టపడను. ఎలాగో హోటల్స్‌కి వీటిలకి వెళ్ళినప్పుడు సచ్చినట్టు తింటాం కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడైనా లెట్స్ ట్రై టు బీ లిటిల్ హెల్దీ. నేను ఎప్పుడైనా హెల్దీ అన్న మాట నా నోటి నుంచి బై మిస్టేక్ వచ్చింది అంటే ఇంకా నేనేదో హెల్త్‌కి పేటెంట్ తీసుకున్నట్టు మీరు ఇది చేశారు, దీంట్లో బటర్ వేశారు, ఇది హెల్దీ కాదు, మీరు నాన్ స్టిక్ ప్యాన్ వాడారు అది హెల్దీ కాదు, మీరు ఇందులో అది చేశారు ఇది హెల్దీ కాదు అని అందరు చెప్పేస్తారు అనమాట. ఇట్స్ నాట్ 100% ఎవరు మంచిగా ఉండరనమాట. ఎవరు 10% ఉంటారు. 10 వాళ్ళు 15 అవ్వడానికి ట్రై చేస్తారు. 15 వాళ్ళు 20 అవ్వడానికి ట్రై చేస్తారు. అంతేగాని 50% ఉండేవాళ్ళు ఎవరు 100కి టక్కుమని జంప్ చేసి వెళ్ళారనమాట. అండ్ ఇట్స్ ఏ ప్రాసెస్ అండ్ ఇట్స్ ప్రాసెస్ విచ్ 100 సార్లు వెనక్కి వచ్చే ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ మనం ఐరన్ ప్యాన్లు వాడేవాళ్ళమా దాని మీద చాలా బాగా వచ్చేది, టేస్ట్ చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఎండలు వచ్చాయి. ఈ ఎండల్లోని ఆ ఐరన్ ప్యాన్లో వండాలంటే నాకు చాలా నీరసం వచ్చేస్తుంది. సో ఐఎమ్ బ్యాక్ టు మై నాన్ స్టిక్ కంఫర్ట్ అనమాట. అలాగా సో ఇది వచ్చేసి సాహిల్కి కూడా చాలా చాలా నచ్చింది. వాడు కూడా ఇష్టంగా ఎమ్ అని తినేసాడు. ఇది మన లంచ్. సింపుల్ లంచే. చిన్న అలాగా రాలేదు కదా అని చెప్పి మేము అందరం తినేసాము. చిన్న వచ్చిన తర్వాత మష్రూమ్స్ అన్నీ తిన్నదనమాట. ఓకేనా, బాయ్.